తాజా పరిణామాల్లో క్రూడ్ ఆయిల్ ధరలు 3 సంవత్సరాలలో కనీస స్థాయికి పడిపోయాయి. దీంతో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు త్వరలో తగ్గే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా తగ్గుతూ 3 సంవత్సరాలలో కనీస స్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 10న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు డిసెంబర్ 2021 తర్వాత తొలిసారిగా బారెల్కు $70 క్రింద పడిపోయాయి. ఈ రోజు సెప్టెంబర్ 12న బ్రెంట్ క్రూడ్ ధర సుమారుగా $71.49 వద్ద కొనసాగుతోంది. ఇంధన శాఖ సెక్రటరీ పంకజ్ జైన్ క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా కొనసాగితే త్వరలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గవచ్చని సంకేతం ఇచ్చారు. ఇది వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగించవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలకు పైగా పెట్రోల్ మరియు డీజిల్ ధరల్లో ఎలాంటి కోత పడలేదు. ఆఖరిగా ఏప్రిల్ 2022లో మాత్రమే ధర తగ్గింపు జరిగింది. పంకజ్ జైన్ ప్రపంచ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే ఆయిల్ కంపెనీలు తమ ధరలను తగ్గించాలని ఆలోచించవచ్చని చెప్పారు. ఈ వార్త ప్రభుత్వం కూడా ఆయిల్ ఉత్పత్తిని పెంచడం మరియు రష్యా వంటి దేశాల నుండి సస్తమైన క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ను అన్వేషించడంపై పనిచేస్తోంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు ఎందుకు తగ్గుతున్నాయి అని మీరు ఆశ్చర్యపడుతుంటే తాజా ధోరణులు ఆయిల్ ధరలలో తగ్గుదలని చూపిస్తున్నాయి. ఇది ఆయిల్ కంపెనీలు మరియు వినియోగదారుల కొరకు సానుకూల సంకేతం. తక్కువ ఆయిల్ ధరలు కంపెనీలకు పెరిగిన లాభాలను ఇస్తాయి మరియు తక్కువ ధరలతో పెట్రోల్, డీజిల్ సరఫరా సులభతరం చేస్తాయి. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు సెప్టెంబర్ 12న $5,709కు చేరుకున్నాయి. ఇది పూర్వ స్థాయిలకు $51 పెరిగింది. గ్లోబల్ స్థాయిలో న్యూయార్క్లో క్రూడ్ ఆయిల్ 1.26% పెరిగి $68.16కు చేరుకుంది. ఇక బ్రెంట్ క్రూడ్ 1.32% పెరిగి $71.54కు చేరుకుంది.